ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవునికి ఎంతో ఎంతో వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. రండి, ఉదయకాల సమయంలో ప్రార్థనతో ప్రభు మాటలను ఆలకిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలు. మరొక నూతన దినమును దయచేసిన దాన్ని బట్టి నేను స్తుతిస్తూ నీ మాటలను వినే కృపను, భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము దేవుని శక్తి. ఈ దేవుని శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా? పైనుంచి వస్తుంది. ఈ లోకంలో కొందరు శక్తిమంతులు అనేవాళ్ళు ఉండి ఉన్నప్పటికీ రకరకాల విధానాలను బట్టి వారు శక్తిమంతులని, బలము కలిగిన వారని, ధనము గలవారని, జ్ఞానము కలిగిన వారని మనం ఆయా విధానాల్లో మనం చూస్తూ ఉంటాము. ఆయా పలానా చోట చదివాడు కాబట్టి తెలియగలిగిన వాడు, పలానా చోటగా మరి తర్ఫీదయ్యాడు కాబట్టి బలవంతుడు అని, లేదా పలానా స్థితిలో ఉన్నాడు కాబట్టి సంపన్నుడని, ఇలా ఆయా కోవలను బట్టి, ఆయా విధానాలను బట్టి చెప్పగలుగుతాం. కానీ ఈ లోకములో దేవుని బిడలైన వారికి వచ్చే శక్తి మనుషుల వలన కానీ, మతాల వలన కానీ, లేదా ఏ లోక సంబంధమైన ఆయా విధానాల వలన కలిగేది కాదు. దేవుడు అనుగ్రహిస్తేనే వారు దేవునిలో శక్తివంతులుగా కాగలుగుతారు. ఆ శక్తి బలహీనలు బలవంతులుగా చేస్తుంది, పిరికి వారిని ధైర్యవంతులుగా చేస్తుంది, జ్ఞానము లేని వారిని జ్ఞానవంతులుగా చేస్తుంది, పాపులను పరిశుద్ధులుగా చేస్తుంది, నిష్ప్రయోజకులని ప్రయోజకులుగా చేస్తుంది. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా? పైనుండి వస్తుంది. ఆ శక్తి పొందు వరకు తన శిష్యులైన వారి గురించి తెలియపరుస్తాడు. మీరందరూ పట్టణంలో కనిపెట్టుకుని ఉండండి, కనిపెట్టుకుని ఉండండి. ఈరోజు దేవుని శక్తి కొరకు ఎంతమంది కనిపెట్టుకుంటారు? బంధువులు వస్తారంటే కనిపెట్టుకుంటారు, ఉద్యోగం వస్తుందంటే కనిపెట్టుకుంటారు, లేదా ఇంకా తమకు సంబంధించిన వారు తల్లి తండ్రి వస్తున్నారంటే వారి కొరకు వేచి ఉండి ఉంటారు. కనిపెట్టుకోవటం అంటే వేచి ఉండటమే. మరి దేవుని శక్తి కోసం ఎవరు వేచి ఉండి ఉంటారు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే, ఆయన మాటలంటే నమ్మిక ఉంచిన వారే తప్ప మరి ఎవరు కూడా కాదు. ఆ శక్తి లేని వారికి శక్తిని ఇవ్వటానికి, బలము లేని వారికి బలముని ఇవ్వటానికి అది తోడ్పడుతుంది. దాని కొరకు నీవు నేను కనిపెట్టుకోనాలి. పరలోకం నుంచి వచ్చే, పైనుండి వచ్చే శక్తి మామూలు శక్తి కాదు. అది మరి ఎలా పొందుకొనగలుగుతాము? ప్రభు సన్నిధిలో మనము కనిపెట్టినప్పుడు ఆయన ఆత్మను పంపించి అభిషేకించడమే కాకుండా ఆత్మపూర్ణులుగా చేస్తాడు. దానికి మనం చేయవలసిన పని ఏమిటయ్యా? మనం చూసినప్పుడు అదే అధ్యాయంలో 24వ అధ్యాయము లోకాసు వార్త 48 నుంచి మనం ఈ సంగతులు 48, 49 చివరి వరకు మనం చూసినట్లయితే, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. వాగ్దానం చేసినది మీ మీదకి నేను పంపుచున్నాను. ఏంటంటే మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.
వారు ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునిని స్తోత్రము చేయుచుండిరి. వారు దేవాలయంలోనికి వెళ్ళి ఎడతెగక దేవునిని స్తోత్రము చేయుచుండిరి. దేవుని స్తుతిస్తూ, దేవునిని మహిమపరుస్తూ, దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఎడతెగక ఉన్నారంట. దేవునితో నీవు నేను కూడా ఎడతెగని సహవాసం మనం చేయగలిగినప్పుడే మనము ఆయన మనస్సును ఎరగగలుగుతాము, ఆయన శక్తిని పొందుకొనగలిగే వారముగా ఉండగలుగుతాము. ఏదో ఒక వారం చర్చికి వెళ్ళి ఒక దేవుని శక్తి వచ్చిందండి అని చెప్తే, లేదా ఒక మాసం వెళ్ళి, ఒక సంవత్సరం వెళ్ళి నేను దేవుని శక్తిని పొందుకున్నానని చెప్తే ఏమవుతావు? నీవు మోసగించుకునే వ్యక్తిగా ఉంటావు. దేవునితో మనం ఎడతెగని సహవాసం చేసినప్పుడు మాత్రమే దేవుని కోసం సాక్షులుగా మనము జీవించగలుగుతాము. దేవుడు వాగ్దానం చేసినది, మరి ఆ వాగ్దానం మన మీదకి రావాలంటే ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయాలి. మరణము వరకు కూడా నేను ఆయన కొరకు జీవించే వారంగా, నమ్మకస్తులముగా మనం ఉండాలి. అదే ప్రభు మన యొద్ద కోరుచున్నది. ఆ విధానము ఈ దినాలలో మరి ఎంతో అవసరమైనది. కారణము దేవుని యొక్క రాజ్యం కోసం నన్ను సిద్ధపరచాలని సదుద్దేశంతోనే. ఆ ఉద్దేశం మనం గ్రహించినప్పుడే ఆయన యందు భయభక్తులు నిలపగలుగుతాం. ఆ ఉద్దేశాన్ని మనం పక్కన పెట్టినప్పుడు మన కోసం మనం జీవిస్తూ, మన కోసం మనం బ్రతుకుతూ, అవకాశం ఉంటే భక్తి చేస్తావు, అవకాశం లేకపోతే భక్తి పక్కన పెట్టేస్తావు. అవకాశం ఉంటే దేవుని మందిరానికి వెళ్తావు, అవకాశం లేకపోతే పక్కన పెట్టేస్తావు. అవకాశం ఉంటే ప్రార్థిస్తావు, అవకాశం లేకపోతే ప్రార్థన చేయడం మానేస్తావు. అంటే కాలాలకు అనుగుణముగా అన్నట్టుగా, ఎలా వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలం అంటాము, అలాగనే మనం కూడా కాలానుగుణమైన భక్తి చేస్తున్నాం. కలిసి వస్తే భక్తి చేస్తాము, కలిసి రాకపోతే భక్తి చేయటం మానేస్తాం. కానీ భక్తులు అలా కాదు కదా. వారి కలిగిన శ్రమలలో కూడా వారు దేవుని శక్తిని చూపించగలిగినారు. కారణము వారు దేవునితో సహవాసం చేసినారు కనుక. అదే మన ప్రభు అయిన క్రీస్తు కూడా తన ఎదుటకు వచ్చిన ఆ పందెపు రంగంలో, ఆ పోరాటంలో వెన్ను తిరగకుండా ఏం చేశాడు? అవే మాటలు మనకు కనబడితే చూడండి. లోకసువార్త 24:46 క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు. క్రీస్తు శ్రమపడి అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నాడని ఫిలిప్పీ భక్తుడు కూడా 4వ అధ్యాయంలో అక్కడ రాస్తూ ఉంటాడు అన్నమాట. శ్రమపడి అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నాడు. లేఖనములను గ్రహించున్నట్లుగా, దేవుని ఆజ్ఞలను గైకొన్నట్లుగా. దేవుడు మన హృదయాలు తెరవకపోతే మనం వాటిని గైకొనలేము. లేఖనములు వారు గ్రహించినట్లుగా దేవుడు వారి మనస్సును తెరిచి, క్రీస్తు ఎలా శ్రమపడి 3వ దినమున తిరిగి లేస్తాడని నమ్మినారో ఆ మాటలు ఏదో నమ్మిక ఉంచి వారు అడుగులు వేసినప్పుడు ప్రభు వారిని ఇలాగున అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేసినది, తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను కనుక మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు ఎడతెగక ప్రార్థించండి, కనిపెట్టుకొనండి అంటున్నాడు. ఈరోజు నేను కూడా ప్రభు శక్తి కోసం మనం కనిపెట్టుకొనగలిగితే దేవుడు మనకి ఆ శక్తిని ఆయా కార్యాలలో మనం విజేతలుగా రక్షణ పొందటానికి, లేదా వాటిల్లో మనము నిలబడటానికి, నిలిచి ఉండటానికి దేవుడి శక్తిని, కావలసిన సాత్వికాన్ని, కావలసిన దీర్ఘశాంతాన్ని, కావలసిన దయాళత్వాన్ని, ప్రేమను, సహనమును, ఓర్పును దేవుడు ఇస్తాడు. దేవుని యొక్క ఈ గుణగణ లక్షణాలను మనము కూడా కలిగి అడుగులు వేసే వారముగా ఉండగలుగుతాం.
కనుక నీవు నేను కూడా గుర్తించవలసింది ఆ పైనుండి వచ్చే శక్తి కోసం వేచి ఉండాలి. మన ఈ మాటలు చూసినట్లయితే అపోస్తుల కార్యములు వాళ్ళందరూ కూడా అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం చూసినట్టయితే వారు మేడ గదిలో ఉండి వారు ఏక మనసుతో ఏకాత్మతో ప్రభు శక్తి కోసం కనిపెట్టుకుంటూ ప్రార్థిస్తున్నారట. అప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా క్రొత్త భాషలో మాట్లాడి శక్తి పొందినట్టుగా చూడగలుగుతాము. ఆ శక్తి ఎంతగా వారిని ప్రభావితం చేసిందో కూడా మనము ఎరగగలము. అప్పుడు వరకు పిరికి వారిగా ఉన్న పేతురు దేవుని కొరకు సాహసమైన కార్యాలు చేయటానికి వారిని నిలబెట్టుకున్నాడు. పిల్లులుగా ఉన్నవారు పులులుగా మారారు. వారు విన్న వాటిని కన్న వాటిని వారు చెప్పకుండా ఉండలేకపోయారు. బ్రతికితే ప్రభు కోసమే బ్రతుకుతాము, చనిపోతే ప్రభు కోసమే చనిపోతాము. దేవుని మాట వినుట ముఖ్యమా, మీ మాట వినుట ముఖ్యమా అని చెప్పేసి ఈ మాటలు మనం 2వ అధ్యాయంలో చూడగలుగుతూ ఉంటాము. అదే పెంతెకొస్తనే పండుగ దినము. వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి వారందరూ కూడా శక్తి నందినట్టుగా చూడగలుగుతున్నాం. ఆదిమ సంఘము మరి ఉజ్జీవింపబడటానికి వారు పొందుకున్న శక్తే ఈరోజు సంఘాల్లో కూడా మరి ఉజ్జీవింపబడలేకపోవడానికి పైనుంచి శక్తి రాకుండా మనుషుల శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతూ మనుషులు నమ్ముకుంటూ సంస్థలను నమ్ముకుంటూ అడుగులు వేసే పరిస్థితి. ఎవరు ఏమైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా ఏదైనా ఇస్తారేమో అని చెప్పేసి చేతుల వైపు, దేశాల వైపు, అధికారుల వైపు చూసే పరిస్థితిగా ఉంటుంది. కానీ దేవుడు సహాయము చేస్తే ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ఆ సహాయము, ఆ శక్తి ఏం చేస్తుంది? తమకు మాత్రమే కాకుండా తమను వెంబడించిన వారికి కూడా అనేకులకి ఆ శక్తిని అందించగలుగుతుంది. వారు యేసును వెంబడించారు, వీరిని వెంబడించిన వారు కూడా ఆ శక్తి యొక్క ఫలాలను చూశారు. మరి వారు ప్రసంగిస్తుంటే, వారు బోధిస్తుంటే వేల మంది మార్పు చెంది ఆ ప్రభు మాకు కూడా కావాలి, ఆ దేవుడు మాకు కూడా కావాలి, మారు మనస్పందుడికి మేమేమి చేయాలని పేతురుని అడిగినట్టుగా మనం చూడగలుగుతాం. ఏ ప్రభువుని మీరు తిరస్కరిస్తున్నారో అదే ప్రభువుని మీరు దేవుడని, రక్షకుడని విశ్వసించి ఆయన నామములో బాప్తిసం తీసుకుంటే, మారు మనసుకు తగిన బాప్తిసం మీరు తీసుకుంటే మీరు కూడా రక్షించబడతారు. అంత మాత్రమే కాకుండా మీరు ప్రార్థన యందు, వాక్యము యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా సహవాసం చేస్తే మీరు ఫలిస్తారు అని పేతురు ఆదిమ సంఘమునకు శ్రేష్టమైన ఒక వర్తమానాన్ని అందిస్తాడు. ఈ దినాలలో మరి నీవు నేను కూడా దేవుని యొక్క సహాయం లేకపోవటం వల్లనే మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో సాతాను యొక్క పట్టును, ఆధిపత్యమును చలాయించటం చూస్తున్నాం. బిడ్డలు లోబడకపోవటం, కుటుంబాలు కట్టబడలేకపోవటానికి, ప్రయోజకులుగా మారకుండా పనికిమాలినగా మారడానికి సాతాను యొక్క కుయుక్తులు, పన్నాగాలు రకరకాలుగా వాడు తనకున్న సమయం కొంచెం అవడం చేత ఎవరిని పడద్రోద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని దేవుని రాజ్యానికి దూరం చేద్దామని లోకాశలతో వారిని నింపుతున్నాడు. మరి ఆయన యొక్క సువార్త, శుభం వార్త ఈరోజు నీవు నేను తీసుకుని వెళ్ళగలిగితే ఆ శక్తి వారిని మార్చివేయగలుగుతుంది. ఏంటి ఆ శుభవార్త? పాపుల కోసం లోకానికి వచ్చిన పరిశుద్ధుడు,
పాపం లేని జీవితంతో జీవించిన నీతిమంతుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, అలాంటి పవిత్రుని యొక్క జీవితము మనల్ని నిర్దోషులుగా, నీతిమంతులుగా తీర్చగలడు. ఒక పాపి పాపంలో ఉన్న వ్యక్తిని ఎలా బయటికి తీయగలడు? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి ఎలా త్రోవ చూపగలడు? అబద్ధంలో, అన్యాయంలో, మోసంలో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తిని మోసం నుంచి ఎలా విడిపించగలడు? దానికి చాలిన వాడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు. అటు యేసు నా రక్షకుడని, ప్రభు అని ఎవరు విశ్వసిస్తారో వారి జీవితాలలో కూడా గొప్ప కార్యాలను జరిగిస్తారు. ఆ పైనున్న ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా చేసి, నిందారహితులుగా చేసి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారండి. అట్టి కృప దేవుడు తన ఎందు భయభక్తులు కలిగిన వారికి దయచేయునుగాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, నీకే స్తుతులయ్యా. మీ ద్వారా వచ్చే శక్తిని మేము పొందుకునాలి తప్ప ఈ లోకంలో ఆయా విధానాల ద్వారా వచ్చే శక్తి కాదు కదయ్యా మమ్మల్ని నిత్య రాజ్యానికి చేర్చగలిగేది. నేను నమ్మిన వారిగా నీ శిష్యులైన వారు చేసిన కార్యాలు అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఎలా మారగలిగినవో ఆ దినాలలో ఉన్న దేవుడివి ఈ దినాల్లో కూడా మీరు ఉన్నారని ఎరిగి మేము అడుగులు వేయించుండగా నన్ను, మమ్మల్ని కూడా అటు శక్తితో, అటు ఆత్మతో, అటు అభిషేకముతో మమ్మల్ని నింపి బలపరచమని, కృప చూపించమని యేసయ్య కృప కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. దేవుడు మీకు తోడై ఉండును గాక.